సోదర సోదరీమణులకి ప్రభునామమున పేరు పేరున శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నటువంటి చివరగా మాట్లాడుకున్నటువంటి అంశము యోసేపు గారు ముందు చూపుతో ఆహారము సిద్ధం చేసిన వాడై తదుపరి వచ్చినటువంటి కరువు కాలంలో 2 ఏళ్ళు గడిచాయి, 3 ఏళ్ళు గడిచాయి, 4 సంవత్సరాలు గడిచాయి. ఆ క్రమంలో ప్రజలు ధాన్యము అయిపోయినది మొదలుకొని అయిపోయిన ప్రతిసారి యోసేపును సంప్రదించడం జరిగింది. ఆ క్రమంలో ధాన్యమును వారు కొన్నారు, యోసేపు అమ్మాడు. అలా ధాన్యమును కొనుక్కొనుటకై వారు ధనమును ఇచ్చారు. ఆ పిమ్మట పశువులని ఇచ్చారు. పశువులు అన్నప్పుడు ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు ఇవన్నీ వస్తాయి. పశువులని ఇచ్చారు. చివరికి వారిని వారు అమ్ముకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దాసులనుగా అప్పగించుకున్నారు. వారి భూములను కూడా ఫరో పేరట రాసిచ్చారు. అలా ఆల్మోస్ట్ ఆల్ దేశ ప్రజలందరూ కూడా రిక్తహస్తులు అయ్యారు. ఫరో గారి ఆదాయం పెరిగింది. భూములన్నీ కూడా ఫరో పేరట రాయబడ్డాయి. ప్రజలు గ్రామాలలోనికి రప్పించబడ్డారు. అంటే వారికి కేవలం నివాస వసతి మాత్రమే కల్పించబడింది. ఇక తదుపరి మనం చూసుకుంటే 47వ అధ్యాయము 23వ వచనం నుండి, ఆదికాండము 47వ అధ్యాయము 23వ వచనం నుండి, యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. మిమ్మల్ని మీ భూములని ఫరో కోసం కొనియున్నాను. అంటే మీ భూములు ఫరో కోసమే వాడబడాలి. ఇక మీరు బ్రతికే బ్రతుకు ఫరో కోసమే అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇదిగో మీకు విత్తనములు, ఇవి పొలములో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరో కొరకు ఇయ్యవలెను. 4 భాగములు పొలములలో విత్తుటకును, మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును, మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా, పండినటువంటి మీకు విత్తనాలు ఇవ్వబడతాయి. పొలము ఎలాగూ పరోదే కదా, మీరు దున్ని విత్తనాలు వేయండి. పండినటువంటి పంటలు 5 భాగాలుగా విడగొట్టండి.
5వ భాగము ఫరోకి ఇవ్వండి, మిగిలిన 4 భాగాలలో మరలా పొలములో విత్తుటకి కొంత వాడండి, మిగిలినదంతా కూడా మీరు మీ పిల్లలు బ్రతకడానికి వాడుకోండి అని ఒక సహేతుకమైనటువంటి లెక్క యోసేపు చెప్పడం జరిగింది. అలా వారికి తెలియచేసిన తర్వాత వారు, నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద ఉండనిమ్ము, ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి. అయ్యా, ఎట్టకేలకు మమ్మల్ని బ్రతికించావు, మేము బ్రతకటమే గొప్ప, మీరు ఎలా చెబితే అలాగేనయ్యా, మేము ఫరోకి దాసులముగా ఉంటాము, మీరు చెప్పినట్టుగానే పండిన పంటలో 5వ భాగము ఫరో గారికి ఇస్తాం. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను, అవి ఫరోవి కావు. 5వ భాగమంతా కూడా ఫరోకి ఇస్తాము. ఆ కట్టడ నేటి వరకు నియమించాను అనంటే మోషే గారు పుస్తకము రాసే నాటి వరకు కూడా అలాంటి నియమమే ఐగుప్తు దేశంలో కొనసాగుతూ వచ్చింది. అంటే రాజరిక వ్యవస్థలో ఆ దేశము అంతగా ఎదిగింది, దాని జీడిపి వృద్ధి పెరిగింది. అలాగే దేశము ప్రపంచంలో ఒక గుర్తింపు పొందింది అనంటే యోసేపు గారు వేసిన పునాది. మీరు గుర్తుంచుకోవాలి, ఐగుప్తు దేశము అభివృద్ధి సాధించింది, గొప్ప జీడిపిని సాధించింది, ప్రపంచంలో ఒక గుర్తింపు సంపాదించుకున్నది. దానికున్న నాగరికత ఏదైతే ఉందో అది ఇంకా పరడవిల్లింది అనంటే యోసేపు గారి యొక్క కృషి అందులో ఉన్నది. ఓకే, అలా ఆ దేశస్తులందరూ కూడా ఫరో గారికి దాసులుగా ఉన్నారు. ఓకే, ఇక యాజకుల భూముల విషయంలో మాత్రం ఫరో గారు తీసుకోలేదు. అంటే ఫరో గారికి ఇచ్చేటట్టుగా నియమింపబడలేదు. నియమింపబడకపోగా వారికి ఉచితముగా ధాన్యమును కేటాయించడం జరిగింది. వారి ఆ వృత్తిలో ఉన్నటువంటి వారికొక్కరికి ఎగ్జంప్షన్ ఇవ్వబడింది. 27వ వచనం, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి, అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. ప్రిలరా, ఐగుప్తు దేశములోనికి వెళ్ళిన తర్వాత మనకు నిర్గమకాండంలో అక్కడి ప్రజలు సనుగుకోవటం కానివ్వండి, అలాగే రాజు అతని యొక్క పరివారము కానివ్వండి, ఇశ్రాయేలీల విషయంలో సనుగుకుంటారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలకు జనాభా మిక్కిలిగా పెరుగుచున్నది. వీరిలాగనే అభివృద్ధి పొందినట్లయితే రాబోయేటువంటి కాలంలో వారు మనకు ప్రమాదకారులుగా మారుతారు అని భయపడ్డారు.
ఇశ్రాయేలీలు వృద్ధి పొందటానికి గల కారణం అఫ్కోర్స్ దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటిది ఓవరాల్గా మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు ఐగుప్తీయుల యొక్క సమస్తము తాకట్టు పెట్టేశారు, అమ్మేశారు. కానీ యోసేపు గారు ఉన్నంత కాలం ఇశ్రాయేలీల యొక్క ధనము కానివ్వండి, పశువులు కానివ్వండి, ఏవి కూడా వారి నుండి తీసుకోబడలేదు. తీసుకోకపోగా వారికి గోషెను అనేటువంటి ఆ దేశము లేదా ప్రాంతము వారికి అప్పగించబడింది. వారి పశువులు మేయటానికి కావచ్చు, వారు వ్యవసాయం చేసుకోవటానికి కావచ్చు, వారు పలు విధాలుగా అభివృద్ధి పొందటానికి వారికి అప్పగింపబడింది. గనుక ఆదాయపరంగా పురోగతిలో ఉన్నారు, సంతానపరంగా కూడా దీవించబడ్డారు. సమృద్ధి బాగా ఉంది గనక వారు ప్రగతి పథములో ముందుకు సాగటం ప్రారంభించారు. అందును బట్టి వీరి జనాభా పెరిగిపోయింది, వీరి బలము పెరిగిపోయింది. దీని గురించిన కామెంటరీ మనకి నిర్గమకాండం ప్రారంభ అధ్యాయాలలో కనబడుతుంది. ఓకే, అలా ఇశ్రాయేలీలు కాపాడబడ్డారు, అభివృద్ధి చేయబడ్డారు. 28వ వచనం, యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. అంటే 130వ ఏటకి ఆయన ఐగుప్తు దేశమునకు వస్తే అది మొదలుకొని 17 సంవత్సరాలు బ్రతికాడు. 17 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 17 సంవత్సరాలు ఐగుప్తు దేశము యొక్క సమస్తమును అనుభవించాడు. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147 సంవత్సరాలు. అంటే అవి 130, ఇవి 17, 147 సంవత్సరాలు యాకోబు జీవించినటువంటి కాలం. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిచి, నా ఎడల నీకు కటాక్షము ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరుచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము అని అన్నాడు. యాకోబు గారికి 147వ సంవత్సరం వచ్చిన తర్వాత తనకు అనిపించింది ఏమని, నేను పండు వృద్ధాప్యంలోనికి వచ్చాను, ఇక నేను ఎక్కువ కాలము బ్రతకను, ఈ కొద్ది దినములలో మరణించుటకు అవకాశం ఉంది. అయితే నా పితరులు కనాను దేశములో పాతిపెట్టబడ్డారు, హెబ్రోను దగ్గర ఉన్నటువంటి మక్పేలా గుహలో. అబ్రహాము గారు అక్కడే పాతిపెట్టబడ్డారు షారైతో పాటు. ఇస్సాకు గారు, రిబ్కా గారు అక్కడే పాతిపెట్టబడ్డారు. నా భార్య అయినటువంటి లేయాను అక్కడే పాతిపెట్టాను. వారికి ఉన్నటువంటి జ్ఞానం మేరకి వారికి ఒక సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఈ పునరుత్థానము, పరలోకము, వీటిని గురించినటువంటి అవగాహన ఉన్నది. బట్ ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకు వచ్చినంత స్పష్టత వారికి అప్పుడు లేదు. కాబట్టి సమాధి అనేటువంటి దానికి వారు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మా వారు ఉన్న చోట సమాధి చేయబడితే మా వారితో పాటు నేను ఉంటాను అనేటువంటి భావన వారికి బలంగా ఉండింది.
పైగా పరాయి దేశమే నాకు వాగ్దానం చేయబడినటువంటి దేశం నా దేశము, ఇది వేరు అని భావించి నేను మరణించిన తర్వాత అక్కడే పెట్టుదునని నమ్మకమును దయను కనపరుచుము అని ఒక తండ్రి ఒక కుమారుణ్ణి వేడుకుంటున్నాడు. అంటే ఆ వృద్ధాప్యాయమునకు వచ్చేసరికి కొంత నిస్సహాయత వస్తుంది. రెండవది, యోసేపు గారు ఒక ప్రభు స్థానంలో ఉన్నాడు, దేశ అధినేతగా ఉన్నాడు. యాకోబు గారు యోసేపు గారి స్థానానికి గౌరవాన్ని ఇస్తున్నాడు. కొడుకు ఆయన అధికారాన్ని బట్టి ప్రభు స్థానంలో ఉన్నాడు కాబట్టి గౌరవాన్ని ఇస్తున్నాడు. గౌరవాన్ని ఇచ్చి దయను నమ్మకమును నా పట్ల కనపరుచుము అని చెప్పి ప్రమాణము చేయించుకుంటున్నాడు. వారి ప్రమాణము సింబల్ ఎలా ఉండింది అనేటువంటి విషయం మనకు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి భార్యను సంపాదించుటకై తన దాసుడైనటువంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియేజరును పద్దనరాముకు పంపించేటువంటి సమయంలో అబ్రహాము గారు కూడా తన తొడ కింద ఎలియేజర్ యొక్క చెయ్యి పెట్టి ప్రమాణము చేయించటం జరిగింది. ఇప్పుడు అదే సూత్రాన్ని యాకోబు గారు పాటిస్తున్నారు. యోసేపు గారి చేతిని యాకోబు గారి తొడ కింద ఉంచి నేను చనిపోయిన తర్వాత నా పితరులు సమాధి చేయబడిన చోటనే నన్ను కూడా సమాధి చేస్తాను అని చెప్పి నాకు మాట ఇమ్ము, ఈ విషయంలో నమ్మకమును దయను నా పట్ల కనపరచుము అని చెప్పి ప్రమాణం చేయిస్తున్నాడు. ఈ ఐగుప్తు దేశంలో మాత్రం పాతిపెట్టకము. 30వ వచనం, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను. అందుకు అతడు, అనగా యోసేపు, నేను నీ మాట చొప్పున చేసేదనని మరియు అతడు నాతో ప్రమాణము చేయున్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను. అంటే ఐగుప్తు దేశంలో నన్ను పాతిపెట్టకము, నా పితరులు సమాధి చేయబడిన చోటనే నన్ను సమాధి చేయుము అన్నప్పుడు అలాగనే తండ్రి గారు అని చెప్పి యోసేపు గారు మాటిచ్చారు, ప్రమాణం చేశారు. ఆ ప్రమాణము చేసినందుకు గాను కుమారుని మీద ఉన్నట్టు నమ్మకాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి తిరిగి మరలా నిన్ను నీ కుటుంబానికి ఇక్కడికి తీసుకొచ్చేదను అనేటువంటి మాటను బట్టి ఇప్పుడు నా కుమారుడు ఒప్పుకున్నాడు గనక దేవుని మాట నెరవేరుచున్నది అనేటువంటి దృక్పథంతో కృతజ్ఞతాపూర్వకముగా తలగడ వైపు అతడు వంగి దేవునికి నమస్కారము చేసెను, అంటే ప్రార్థించెను అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా యోసేపుతో అతడు మాట్లాడాడు, అలా నియమము చేసుకున్నాడు. 48వ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. ఈ ఒప్పందం అయింది. తదుపరి యోసేపు తన డ్యూటీలో తాను ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. పెద్దగా గడవక మునిపే యోసేపు గారు కాయిలా పడ్డారు. అంటే వృద్ధాప్యపు సమస్యలు నెలకొన్నాయి. ఇంకా చెప్పాలంటే
మరణమునకు సమీపించాడు. మరణము ఇక తప్పకుండా మరణిస్తాడు అనేటువంటి దినములలో ఉన్నాడు. యాకోబు గారు ఇక తన సర్వైవ్ అనేటువంటిది, ఫంక్షనింగ్ అనేటువంటిది, కాయిలా అంటే ఆ ఫంక్షనింగ్ అనేటువంటిది స్లో అయిపోయిందనమాట. ఈ సంగతులు అయిన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిమీలు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని తండ్రి యొద్దకు పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. అంటే యాకోబు గారు కాయిలా పడ్డాడు అనేటువంటి విషయము యోసేపు గారికి తెలియచేయబడింది. వెంటనే యోసేపు గారు తన 2 కుమారులను తీసుకొని యాకోబు యొద్దకి వచ్చాడు. ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి ఒక సెంటిమెంట్, ఒక విశ్వాసము ఏంటి అనంటే, తండ్రులు ఆశీర్వాదము ఇవ్వాలి, వారు ఆశీర్వదిస్తే ఆశీర్వదించినట్లుగానే జరుగుతుంది అనే నమ్మకం వారిలో ఉండింది. ఆ నమ్మకం ఊరికనే రాలేదు, అలా జరిగింది కూడా. ఆ పెద్దలు ఆశీర్వదించినట్టు విధంగా వారికి జరిగింది కూడా. అందును బట్టి తన కుమారులకి యాకోబు గారి యొక్క ఆశీస్సులు ఇప్పించాలి అనే ఉద్దేశంతో పరుగున తన కుమారులను తీసుకొని యాకోబు వద్దకి వచ్చాడు. అయితే తండ్రి మరణించాడని యోసేపుకు తెలవబడింది. ఇప్పుడు యోసేపు తన పిల్లలను తీసుకొని యాకోబు దగ్గరికి వస్తే, నీ కుమారుడు యోసేపు గారు నిన్ను చూడటానికి వస్తున్నాడు అనేటువంటి వార్త యాకోబునకు తెలియచేయబడింది. యాకోబునకు తెలియచేయబడగానే వెంటనే నా కుమారుడు వస్తున్నాడు అనేటువంటి సంతోషం కావచ్చు, ఇక ఇతరత్ర కారణాలు ఏవైనా కావచ్చు, ఆయన వెంటనే లేచి మంచం మీద కూర్చున్నాడట. ఓకే, 3వ వచనం. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో, అనగా బేతేలులో అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీ జనముల సమూహమగునట్లు చేసి, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. అంటే ఆయన మొట్టమొదటిసారిగా పద్దనరామునకు వెళుతున్నప్పుడు ప్రయాణం చేసి అలసిపోయినటువంటి వాడుగా లూజు అనేటువంటి ప్రాంతములో నిద్రపోయినటువంటి వేళ అతడికి కళ రూపంలో దర్శనము వచ్చి దేవుడు మాట్లాడటం, ఆశీర్వదించటం, నువ్వు తప్పకుండా తిరిగి వస్తావు, నీకు సంతానాభివృద్ధి విస్తృతంగా కలుగచేస్తాను, ఈ దేశము ఈ ప్రాంతము నీ సంతానానికి ఇస్తాను అని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు కుమారుడికి. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. అంటే పర్టికులర్గా ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నాకు నా తదనంతరం మీ విషయము వేరు. మళ్ళీ యాకోబు గారి భావన, నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాభివృద్ధి కలుగచేస్తాను.
అంటే నాకు ఇచ్చినటువంటి మాటను బట్టి రూబేను సంతానం పెరుగుతుంది, షిమియోను సంతానం పెరుగుతుంది, లేవి సంతానం పెరుగుతుంది, యూదా సంతానం పెరుగుతుంది, అలా 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 అందరి సంతానం పెరుగుతుంది. అయితే నీ సంతానము కూడా పెరుగుతుంది, కానీ నీ సంతానం మాత్రమే పెరగటం, నీవు మాత్రమే అభివృద్ధి చెందటము నాకు ఇష్టము లేదు. అంటే ఇష్టం లేదంటే యోసేపు అభివృద్ధి పొందకూడదు అనేది కాదు అక్కడ. ఆయన ఉద్దేశం ఏంటంటే నా మనమనులు అంటే నీ కుమారులు కూడా ఈ వాగ్దానమునకు లేదా దేవుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదములకు పాత్రలు కావాలి. అది నా కాయం ఉండగానే నిర్ణయించబడాలి. నా కాయం ఉండగానే అంటే నా దేహం ఉండగానే, నేను బ్రతికి ఉండగానే. గనుక ఇప్పుడు నీ కుమారులను నేను దత్తత తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు వారు నాకు మనుమనులు కాదు, వారు నా పిల్లలు. మిగిలిన 11 మంది పిల్లలు ఎలాగునో వారి సరసన వీరు కూడా నా పిల్లలు, సంతానం. అంటే 11 మందితో పాటు వీళ్ళిరువురు కూడా 2 గోత్రాలుగా ఎంచబడతారు. మీకు ఇది అర్థం కావాలి. భవిష్యత్తులో దీని గురించిన చిక్కుముడి ఒకటి ఉంటుంది, దాన్ని తేల్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి యాకోబు గారికి ఇప్పుడు ఎంతమంది సంతానము అని అంటే యోసేపు స్థానములో ఇద్దరిని ఇంటరప్ట్ చేశాడు, ఇద్దరిని ప్రవేశపెట్టాడు. అంటే ఇప్పుడు 13 మంది కుమారులన్నమాట యాకోబుకి. ఇప్పటిదాకా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన సంతానం 12 మంది 12 మంది 12 గోత్రాలు అని. కానీ ఇప్పటి నుండి అలా కాదు, 13 గోత్రాలు. ఎస్, ఇద్దరు నా సంతానము అని అంటున్నాడు. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయ్యుందురు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను పాయింట్. వారెంతో వీరు అంతే. వారు గోత్రకర్తలుగా ఎలాగున్నారో వీళ్ళు కూడా అలాగే ఉంటారు. నా నుండి వారికి ఏదైనా చెందవలసింది ఉంటే రూబేనుకి ఎలా చెందుతుందో, షిమ్యోనికి ఎలా చెందుతుందో, మనష్షే ఎఫ్రాయిములకు కూడా అలాగే చెందుతుంది. వారి తర్వాత అంటే నువ్వు ఇప్పుడు వారి ఇరువురిని మర్చిపోవాలి, నా పిల్లలు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవాలి. వారి తర్వాత నీవు కనిన సంతానము ఇంకెవరినైనా నువ్వు కంటే ఆ సంతానము నీదే. అంటే వారిరువురి తర్వాత జన్మించినటువంటి వారు నా సంతానము, నా వారసులు అని అనుకోవాలి. మనష్షే ఎఫ్రాయిములను వారసులు అని అనుకోకూడదు. వారు నా పిల్లలు అనేటువంటి విషయాన్ని నువ్వు మధ్యలో పెట్టుకోవాలి అని యోసేపుకి వివరంగా చెప్తున్నాడు. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. అంటే రూబేను మొదలుకొని ఈ చివరగా మనకి కనబడేటువంటి దాను, గాదు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరసన వీరు పేర్ల చొప్పున పిలువబడతారు అని అన్నాడు. పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరముగా ఉండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. యోసేపు నీ తల్లి రాహేలు నేను పద్దనరాము నుండి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎఫ్రాతా అని పిలువబడినటువంటి బేత్లెహేము అనేటువంటి ప్రాంతములో నీ తల్లి మరణించింది. రాహేలు నా కళ్ళ ముందే మరణించింది. అక్కడే
నా చేతులతోటి నేను సమాధి చేశాను అని యోసేపుతో చెప్పాను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, అలా అడగటానికి గల కారణం ఏంటంటే అప్పటిదాకా తన కుమారులను చూడలేదు అని అనుకోవద్దు. యాకోబు వృద్ధాప్యమును బట్టి కంటి ఆ దృశ్య సమస్యలు వచ్చాయి. అంటే కళ్ళ చూపు మందగించింది, గుర్తుపట్టలేకపోతున్నాడు అనమాట. అది వీరెవరని అడగగా యోసేపు, వీరు ఆ కాన్సెస్ యోసేపు అప్పుడు మిస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు మిస్ అవ్వటం అని అంటే దాన్ని మళ్ళీ అంత సీరియస్గా మనం తీసుకోకూడదు. ఇది యాకోబు గారికి అర్థం కావాలి కదా. కాబట్టి ఏమని చెప్పాడు అని అంటే, వీరెవరని అడగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించానని తన తండ్రితో చెప్పాను. అందుకు అతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మని అనెను. ఇది న్యాచురల్గా జరిగేటువంటి కార్యక్రమం ఆ రోజుల్లో. వారిని దీవించలాగున నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పేసి యాకోబు గారు అన్నారు. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనక అతడు చూడలేకపోయాను. అదనమాట గుర్తుపట్టకపోవటానికి గల కారణం, వీరెవరని అడగటంలో ఉన్నటువంటి ఉద్దేశము అది. మందముగా ఉన్నందున గుర్తుపట్టలేదు గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఒక తాతగా, అంటే అప్పటి వరకు ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఈ అడాప్షన్ అనేటువంటిది మేబీ ఇప్పుడే ఇక ఈ సందర్భంలోనే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఒక మనమనులుగా తాను తీసుకుంటున్న దత్తత పుత్రులుగా ఫీల్ అవుతున్నట్టు టైం అది. వారిని దగ్గరగా తీసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు. నీ అన్నలు నీ వస్త్రమును పట్టుకొని వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయావని భావించాను. ఇక తన అన్నలు చేసినటువంటి అదంతా కూడా పాపం యాకోబు గారు ఇక్కడ రివీల్ చేయలేదు, కానీ తన మదిలో ఉండి ఉంటుంది. నిన్ను చూస్తానని అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా. అంటే ఒక విధంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అసలు నిన్నే నేను చూడలేను అని అనుకుంటే నీ సంతానమును కూడా చూడగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. అంటే యాకోబు గారు యోసేపు గారి పిల్లలని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టి తన కాళ్ళ మధ్యలోనే ఉంచుకున్నాడనమాట. అయితే యాకోబు గారు ఈ మాట చెప్పిన తర్వాత, అంటే నీ పిల్లలని కూడా నేను చూడగలిగాను అనే మాట చెప్పిన తర్వాత యోసేపు గారు తన తండ్రి కాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పిల్లలని తన వైపు తీసుకొని సాష్టాంగపడ్డాడు. మేబీ పిల్లలతో పాటు సాష్టాంగపడి ఉంటాడు. తండ్రికి మొక్కాడనమాట. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను. ఆ రోజుల్లో జ్యేష్ఠుడు అనేటువంటి ఒక నియమము ఉండేది. ఆశీర్వాదపు తాలూకా ముందుగా జ్యేష్ఠునికి ప్రయారిటీ ఇచ్చేది. దానిని దృష్టిలో పెట్టుకొని యోసేపు గారు ఏం చేశారంటే, తన తండ్రికి ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి
వ్యక్తి యొక్క కుడి చేతి వైపు మన ఎడమ చేతి ఉంటుంది, అతని ఎడమ చేతి వైపు మన కుడి చేతి ఉంటుంది. ఇది మామూలుగా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేశాడంటే యాకోబు గారి కుడి చేత పెద్ద కుమారుడికి ఆశీర్వాదము ఇప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మనష్షేను యోసేపు ఎడమ చేత పట్టుకున్నాడు, ఎఫ్రాయిమును కుడి చేత పట్టుకున్నాడు. కుడి చేత పట్టుకొని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, తండ్రి గారు నా కుమారులను ఆశీర్వదించుము అని చెప్పి విన్నపించుకున్నాడు. అంటే ఆశీర్వదిస్తాను అని చెప్పి పిలిచింది యాకోబే. అయితే ఇలా ఆశీర్వదించండి అని చెప్పి తన యాకోబు గారి యొక్క కుడి ఎడమ చేతులను దృష్టిలో పెట్టుకుని కుడి చేతి వైపు మనష్షేను ఉంచాడు, ఎడమ చేతి వైపు ఎఫ్రాయిమును ఉంచాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటి అనంటే, అంటే యోసేపు గారు షాక్ అయ్యేటువంటి విషయం అన్నమాట ఇది. అతడు ఎన్నో వచనంలో ఉన్నాం, 14వ వచనం. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి, మనష్షే పెద్దవాడైనందున యాకోబు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. సాధారణంగా నా తండ్రి ఇలా ఆశీర్వదిస్తాడు అని అనుకున్నాడు. ఇలా పెట్టాల్సినటువంటి చెయ్యిలను కాస్త ఏం చేశాడంటే ఇలా పెట్టేశాడు, మార్చేసాడు. పిల్లల్ని మార్వల చేతులను మార్చాడు, ఇలా మార్చి ఆశీర్వదిస్తున్నాడు. అయితే యోసేపు షాక్ అయి, డాడీ అది కాదు, పెద్దవాడు ఇటున్నాడు, చిన్నవాడు ఇటున్నాడు, నీకు కన్వీనియంట్గా ఉంటుందని నీ చేతుల వైపు, నీ కుడి చేతి వైపు పెద్దవాడిని ఉంచాను, ఎడమ చేతి వైపు చిన్నవాడిని ఉంచాను అని అంటే, అరే నాకు తెలుసులేరా అని అన్నాడు ఆయన చిన్నగా, నింపాదిగా. యాకోబు గారికి ఈ సెంటిమెంట్ ఎందుకు రేజ్ అయి ఉన్నదో, మేబీ ఇది తన చిన్ననాడు నాటుకున్న ఆ బీజము ఏదైతే ఉందో అది అలాగే క్యారీ చేస్తున్నాడు. అది మేబీ ఇక ఆ విషయం దేవుడికే తెలుసు, దేవుడే ఆ న్యాయము తీర్చువాడు గనక దాని గురించి మనం ఇంకా ఎక్కువగా మాట్లాడలేం. ఆ సెంటిమెంట్ మాత్రం ఆయనలో అది బలంగా ఉండిపోయింది. ఎందుకంటే తన అన్న ఏశావు, తమ్ముడుగా యాకోబు ఉన్నటువంటి తరుణంలో జ్యేష్ఠత్వము అనేటువంటిది అన్నకు సహజ సిద్ధంగా రావటం, ఆ విషయంలో యాకోబు గారు ఫీల్ అవ్వటం, అయ్యో నాకు వస్తే బాగుండు, నాకు రాకపోయే, ఎట్లాగైనా నేను సంపాదించుకోవాలి అనేటువంటి ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో అది అంతే. ఇక ఏంటంటే అది అంతే అని అంటాను చూడండి, ఇక అదకంటే ఏం మాట్లాడలేం. అది ఆయనలో ఉండింది. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చిన్నవాడిని ఆశీర్వదించాలి అంటే లైక్ దట్, ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కులు ఏవైతే సంతరించుకుంటాయో అవి చిన్నవాడికి దక్కాలని, పెద్దవాడు కూడా బాగానే ఉండాలి కానీ జ్యేష్ఠత్వం అనేది మాత్రం చిన్నవాడికి రావాలి అనేటువంటి ఒక ఉద్దేశం యాకోబులో ఉండిపోయింది. అందుకని తన చేతులు మార్చి ఆశీర్వదించటము జరిగింది. తదనంతర కాలంలో యాకోబు గారు ఆశీర్వదించినట్టుగానే జరిగిందండి. అదే ఆ రోజుల్లో పెద్దల ఆశీర్వాదమునకు అంత గుర్తింపు రావటం వెనకాల కారణం అదే. ఎందుకంటే నెరవేరింది అంటే దాని గుర్తింపు పెరిగిపోతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు అంతటి గుర్తింపు ఉందా లేదా అనంటే అంత ఎఫెక్టివ్గా కనిపించదు ఇప్పుడు.
కొన్ని జరుగుతూ ఉండొచ్చు, కానీ అంత ప్రభావవంతంగా ఇప్పుడు కనిపించదు. కానీ అప్పుడు మాత్రం కంపల్సరీ. ఇప్పుడు మొదటి శతాబ్దపు భక్తులు ప్రార్థన చేస్తే ఛాలెంజింగ్ ప్రేయర్ అది. స్వస్థత జరగాలంటే జరుగుతుంది, మరణించిన వారు లేవాలంటే బ్రతకాలంటే బ్రతుకుతారు. కానీ ఈరోజు ప్రార్థనలకి ఆ వెయిట్ లేదు కదండి. జరగచ్చు, జరగకపోవచ్చు, ఇప్పుడు ఆప్షనల్. కానీ అప్పుడు కంపల్సరీ గన్ షాట్ అనమాట. అలాగే ఆ రోజుల్లో ఆ పెద్దలు ఆశీర్వదిస్తే అది గన్ షాట్, ఇప్పుడు అంత లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఆశీర్వదించాడు. ఆ చిన్నవాడి మీద కుడి చేతిని పెట్టాడు, పెద్దవాడి మీద ఎడమ చేతిని పెట్టి ఆశీర్వాదము ఇస్తున్నాడు. అయితే యోసేపు తన తండ్రి పొరబడుతున్నాడేమో అని చెప్పి వెంటనే అతడు అలర్ట్ అయిపోయి తండ్రి గారికి సూచిస్తున్నాడు. ఏమని? తర్వాత ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టును, తన కుడి చేతి ఎఫ్రాయిము ను ఎన్నో వచనంలో ఉన్నాం? 12వ వచనం మళ్ళీ చదువుతున్నాను. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేతి మనషేను పట్టుకుని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. అయితే మనషే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును కాక. అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమని వారికి పేరు వచ్చునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని ఆశీర్వదించెను. అంటే నా పితరులను పోషించిన దేవుడు, నన్ను పోషించినటువంటి దేవుడు వీరిని పోషించునుగాక. నా పితరులు అయినటువంటి అబ్రహాము ఇస్సాకు అలాగే నా పేర్లు వీరికి పెట్టబడును గాక అని ఆశీర్వదించాడు. 17వ వచనం. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను. అంటే యోసేపు గారికి జనరల్గా విధానము ఏ విధంగా ఉంటుందో అలాగే ఆశీర్వదింప చేయాలని చెప్పేసి యోసేపుకుండే. అంటే పెద్దవాడికి ఆ జ్యేష్ఠత్వ విధానంలో ఆశీర్వాదం దక్కాలని న్యాచురల్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అలాగే జరగాలని యోసేపుకుంది. దానికి భిన్నంగా యాకోబు గారు దీవిస్తున్నారు. వెంటనే అది ఇష్టం లేకపోవటం మూలంగా ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది తనకి ఇష్టం కాకపోయిన గనుక అతడు మనషే తల మీద పెట్టింపవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, మీరు అటు ఇటు పెడుతున్నారు చెయ్యిలు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక, తండ్రి గారు మీరు పొరపడుతున్నారు, పెద్దవాడు నీ కుడి చేతి వైపే ఉన్నాడని చెప్పేసి యోసేపు ఒకవైపు చెప్తున్నా కూడా యాకోబు దాన్ని ఒప్పక, అది నాకు తెలియను, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, నేను పొరపడట్లేదు, సరిగ్గానే పెట్టాను, సరిగ్గానే ఆశీర్వదిస్తున్నాను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును. ఎవరు? మనషే. నువ్వు మనషే గురించి ఆరాటపడుతున్నావు కదా, అయితే ఈ మనషే కూడా గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అంటే మనషే కంటే ఎఫ్రాయిము గొప్పవాడగును అని దీవిస్తున్నాడు. అతని సంతానము
జనముల సమూహమగునని చెప్పెను. అలా యాకోబు గారు తనకు కుమారులనుగా తీసుకున్నటువంటి, లేదా అప్పుడే జరుగుతుంది ప్రాసెస్, అప్పుడే జరుగుతుంది. ఆ తీసుకుంటున్నటువంటి మనష్షే ఎఫ్రాయిములను ఆ రకంగా ఆశీర్వదించడం జరిగింది. 20వ వచనం, ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలను మనష్షే వలను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించెదరు అనెను. ఈ పాయింట్ మనం గమనించాలి. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఒక మాట చెప్తున్నాడు, ఏమని? ఎఫ్రాయిము వలను మనష్షే వలను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఎంచెను. మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఎంచెను అంటే ఇప్పుడు యాకోబు గారి దృష్టిలో ఎఫ్రాయిమే జ్యేష్ఠుడు. అలాగున్నే ఆశీర్వదించాడు. ఇంకా మనం చూస్తాం రాబోయే అధ్యాయాలలో, అసలు మనష్షే కంటే గొప్పవాడే కాదు, ఎంటైర్ 10 గోత్రాలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు గోత్రాలలోనే జ్యేష్ఠుడిగా ఎఫ్రాయిము ఎంచబడతాడు. యూదా బెన్యామీను గోత్రం మినహా మిగిలిన గోత్రాల వారన్నిటికీ ఎఫ్రాయిము జ్యేష్ఠుడిగా ఎంచబడతాడు. ఓకే, అలా ఇతడు జ్యేష్ఠుడిగా ఉండునట్లు ఏర్పాటు చేశాడు. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకొని పోవును. వీరి యొక్క నమ్మకము అంత ప్రగాఢమైనటువంటిదండి. భవిష్యత్తులో మీరు తిరిగి తప్పకుండా కనాను దేశములోనికి వెళతారు. ఎందుకంటే ఈ మాట చెప్పింది దేవుడు. దేవుడు ఒకసారి చెప్పాడంటే 600 అయినా 106 అయినా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను పద్దనరామునకు వెళ్ళినప్పుడు దేవుడు నాకు మాట ఇచ్చాడు, అది నెరవేరింది, నాకు అది అనుభవము అన్నట్లుగా చెప్తున్నాడు. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. ఎవరికి? యోసేపుకి. ఎందుకు ఇచ్చాడంటే యోసేపు పట్ల అతనికి మొదటి నుండి ఒక ప్రత్యేకమైనటువంటి లవ్ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు యోసేపును బట్టే తన కుటుంబము ఐగుప్తులో బ్రతుకుచున్నది. మేబీ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని యోసేపుకి మిగిలిన సహోదరుల కంటే ఒక భాగం ఎక్కువగా ఇవ్వబడుచున్నది. ఆ ఎక్కువ భాగమే యోసేపు ఒక గోత్రంగా ఎంచబడవలసినటువంటి చోట 2 గోత్రాలు ప్రవేశపెట్టబడ్డాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు యోసేపు స్థానంలో ఎఫ్రాయిము ఉన్నాడు అని అనుకుంటే మనష్షే అనేటువంటి గోత్రం అడిషనల్గా పెట్టబడినట్టు అట్లా. ఓకే, నీకు ఎక్కువ భాగము ఇచ్చితిని అంటే ఇచ్చాను అంటే ఆయన ఏం పాలు పంపులు ఇట్లా గెట్లు పెట్టి ఇచ్చింది ఏం లేదు, జస్ట్ బ్లెస్సింగే. ఆ బ్లెస్సింగే ఆ తదనంతర కాలంలో అది అమలైపోతుంది అనమాట. ఇక న్యాచురల్ ప్రాసెస్ అది. ఓకే, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను. అంటే యాకోబు గారు కనాను దేశంలో ఉన్నప్పుడు అమోరీలతో యుద్ధం చేశాడట. అమోరీయులు ఎవరు అనంటే కనానీయులలో ఒక జాతి. వారితో యాకోబు గారు యుద్ధం చేసి కొంత సంపాదించాడట. మరి ఏమేమి సంపాదించాడనే వివరాలు అక్కడ లేవు. భూమిని సంపాదించాడా, ఇంకేదైనా ఆస్తిని సంపాదించాడా ఏంటో తెలియదు. అదంతా కూడా నేను సంపాదించిందంతా కూడా ఎదుగో మీకు పంచబడుతుంది, అందులో నీకు రెట్టింపు భాగము వస్తుంది అని చెప్పి
యోసేపుకు చెప్పడం జరిగింది. యోసేపు పిల్లలని ఆశీర్వదించాడు అంటే పరోక్షంగా యోసేపును ఆశీర్వదించినట్లు అక్కడ. ఓకే, యోసేపును ఆశీర్వదించినట్లు ఆ రకంగా వారిని ఆశీర్వదించటము జరిగింది. రైట్, ఇది గొప్ప, అంటే చారిత్రాత్మకంగా ఒక గొప్ప సంగతి అనేటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. 49వ అధ్యాయం. యాకోబు తన కుమారులను పిలిపించి, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను అని అన్నాడు. మీరు నా దగ్గర రండి, మీకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో గోత్రాలను బట్టి, అనగా నా పిల్లల వరుస క్రమాన్ని బట్టి నేను చెబుతాను అని చెప్పి వారిని అందరినీ, కుటుంబ సభ్యులందరినీ దగ్గరికి పిలిపించుకొని ఒక విధంగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పుకోవాలి. అదే సమయంలో శాపాలు కూడా ఇచ్చాడండి ఆయన, నిర్మోహమాటంగా ఆశీర్వాదాలు ఇచ్చాడు, శాపాలు ఇచ్చాడు, వారి వారి తత్వాలను బట్టి. అందులో మొదటి కుమారుడైన రూబేనును పిలిచాడు. 2వ వచనం, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. ఎవరికైనా ఆ ఫీల్ ఉంటుంది, ఆ అనుభవం. మొట్టమొదటగా సంతానం కలిగినప్పుడు దేవుడు నాకు సంతానమును ఇచ్చాడు, నా ప్రతిరూపము నా ఒడిలోనికి వచ్చింది, నా కళ్ళతో చూస్తున్నాను. అది ఒక అనుభవం. దాంట్లో సంభ్రమ ఆశ్చర్యాలు ఉంటాయి, ఆనందము ఉంటుంది, సంతోషము ఉంటుంది, ముద్దు మురిపము ఉంటుంది. దీనంతటి దృష్టిలో పెట్టుకొని నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము నీవు, అంటే నా రక్త మాంసములు పంచుకొని పుట్టినటువంటి మొదటి కుమారుడవు నీవు. నిన్నును బట్టి నాకు సంతానం కలిగింది అని చెప్పి నేను గొప్పగా పండగ చేసుకున్న రోజులున్నాయి. ఔన్నత్యాతిశయము అంటే నేను అతిశయించేటువంటి దాని విషయంలో గొప్పగా ఎంచబడినటువంటిది. బలాతిశయమును నీవే, అంటే మామూలుగా క్యాజువల్గా లోకంలో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సంతానం కలిగితే వీడికి మగసిరి అని మాట్లాడుకుంటూ ఉంటారు, కలగకపోతే మరో రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా నా బలాతిశయము నీవే, అంటే నాకున్నటువంటి ఆ బలమునకు అతిశయ కారణంగా భావించబడటానికి సింబాలికలుగా పుట్టినటువంటి వాడవు నీవు. ఆ మాట చెప్పాడు. నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నువ్వు ఒక దగ్గర ఉండలేవురా అని అంటున్నాడు. అది శాపం ఒక విధంగా. నువ్వు అతిశయం పొందే పెద్ద గొప్ప సంగతులు ఏమి ఉండవు నీకు అంటున్నాడు. అతిశయించాలంటే ఒక గొప్ప సందర్భాలు ఉండాలి కదా, అలాంటివి పెద్దగా నీకు ఉండవు. నీళ్ళ వల్లే చంచలుడవై నీవు అతిశయము పొందవు, పరిగెడుతూనే ఉంటావు. నీ తండ్రి, ఎందుకు ఇది అనంటే కారణం చెప్తున్నాడు, నీ తండ్రి మంచం మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదికి ఎక్కేను
అందుకే వాడు అతిశయించేటువంటి దినములు రావు అని అన్నాడు. అంటే నా మంచం మీదకి ఎక్కావు, దాన్ని అపవిత్రం చేశావు అనేటువంటి మాట దేని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు అనంటే, రాహేలు దాసి బిల్హా యాకోబునకు భార్యగా ఇవ్వబడింది, ఉపపత్ని అని చెప్పుకోవచ్చు. ఆ బిలహాతో రూబేను సంభోగించాడు. అది యాకోబునకి చాలా ఆయాసం కలిగించింది. అప్పుడు ఏమీ అనలేదు, కానీ ఇప్పుడు దాని యొక్క పర్యవసానము చెప్తున్నాడు అన్నమాట. అంటే కొన్ని లేట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడో జరిగిన పాపం అది, కానీ దాని గురించిన డిసిషన్ ఇప్పుడు చెప్తున్నాడు. కొన్నిసార్లు ఇప్పుడు మనం వీళ్ళు ఇన్ని తప్పులు చేసిన దేవుడు ఏమన్నాడు, ఏం పట్టించుకోడు, వాళ్ళే బాగుంటున్నారు అని అనుకుంటా ఉంటాం, బలాదూరుగా తిరుగుతున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటాం. కోర్స్ వారిని గురించిన దినములు ఒకనాడు వస్తాయి, ఒక దినం వస్తుంది, ఆ రోజు దేవుడు తన అభిప్రాయాన్ని చెప్పేస్తాడు నిర్మోహమాటంగా. ఇప్పుడు చూడండి, అది ఇప్పుడు రూబేను ఏడవాలా నవ్వాలా ఏంటి ఇప్పుడు ఆయన పరిస్థితి? నవ్వటానికి ఏమి లేదండి, అక్కడ సంతోషించడానికి ఏమి లేదు. లబోదిబోమని మొత్తుకుంటూ రోధించాల్సినటువంటి పరిస్థితి. ఒకనాడు చేసిన తప్పునకి ఇప్పుడు పాశ్చాత్తాపపడే అవకాశం కూడా లేదు. వన్స్ అపాన్ ఎ టైం ఏశావు గారి పరిస్థితి ఏంటో ఆల్మోస్ట్ ఆల్ రూబేన్ గారి పరిస్థితి అంతే. జ్యేష్ఠుడు ఇతడు, జన్మతః జ్యేష్ఠుడు, కానీ ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఎగిరిపోయింది. అది లేదు కదా అండి ఇక్కడ అని అనుకోవచ్చు, వస్తుంది నెక్స్ట్ టర్మ్స్లలో వస్తుంది. అది జ్యేష్ఠత్వపు హక్కు రూబేనుది పోయింది, కారణం అతడు చేసిన పాపం. ప్రియులారా, ఇలా 12 మందిని పిలుచుకొని ఆశీర్వదించే వారిని ఆశీర్వదించాడు, శపించేటువంటి వారిని శపించాడు. ఇక్కడ రూబేను విషయంలోకి వచ్చేసరికి పెద్దగా ఆశీర్వాదపు సంగతి ఏం కనబడట్లేదు, శాపమే అతనికి ఇచ్చాడు. ఇక తదనంతరపు పిల్లలకి ఆయన ఏం చేశాడు ఏంటి అనేటువంటి విషయాన్ని రేపటి దినమున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. మీ మాటలు ధ్యానించాం, విషయాలను గ్రహించాం, గ్రహించాం. అయ్యా, ఈ మాటలను మదిలో పెట్టుకొని మీ సన్నిధిలో మేము ఎలా ఉండాలి, ఒక యోసేపు ప్రాభవం, అతనికి యాకోబు ప్రాధాన్యతనివ్వటం ఎందుకు, ఎలా జరిగింది, తదితర విషయాలు ఎన్నో మాకు నేర్పిస్తున్నాయి తండ్రి. వాటన్నిటిని గమనించుకొని మేము ఎలా ఉండాలో అలా ఉండుటకు తగిన ఆలోచన కలిగి ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మిక సహాయం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి వారి కుటుంబాలకు తగిన క్షేమాన్ని దయచేయండి. ఈ దినము మీ పిల్లలు ఎవరెవరు ఏ ఏ పనులలో ఉంటున్నారో ఆ పనులన్నిటిలో మీరు తోడై ఉండి వారికి తగిన మేలును దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి.